మా లేడీస్ కు బస్సుల ప్రయాణం ఫ్రీ అయినప్పటి సంది కొన్ని దిక్కుల్లా సంబరంగా ప్రయాణాలు జరుగుతాయి, కొన్ని దిక్కుల్లా సీట్ల కోసం పంచాది, ఇంకా కొన్ని దిక్కుల్లా బస్సులు ఆపలేదని కండక్టరు డ్రైవర్తోని పంచాది, ఇంకా కొన్ని దిక్కుల్లా మేము డబ్బులు పెట్టి టికెట్ కొంటే మాకే సీట్లు లేవా అని కొందరు మా అన్నలు. ఓ ఇట్లా మస్తు పంచాదులు నడిచినాయి చూసినాం కదా. అయితే ఈడ మాత్రం ఏమైందంటే ముచ్చట మేం చెప్పుడు కాదు, ఈ రోడ్డు మీద ఉన్న అక్కలే చెప్తున్నారు. వినండి. సూర్యాపేట నుంచి నల్గొండ పోయే దారిలో చిన్నపిల్ల తల్లి జ్వరం వచ్చిన వాళ్ళని, ఆపరేషన్ అయిన వాళ్ళని ఆధార్ కార్డులు మీ అప్డేట్ కాలేదని చెప్పేసి నడి రోడ్డు మీద హైవే మీద దించిపోయారు. అదన్నట్టు ముచ్చట, ఆధార్ కార్డులో ఫోటో అప్డేట్ లేదని నడి రోడ్డు మీద ఇట్లా దింపిపోయినరట బస్సోళ్ళు. అంటే కోపం వస్తుంది కావచ్చు కానీ ఎవల ఆధార్ కార్డులో ముఖం షేమ్ ఉంటుంది చెప్పుండ్రులా. సరే వాళ్ళు ఫోటో అప్డేట్ చేసుకోలేదు కావచ్చు, పాత ఫోటో అనే ఉన్నది కావచ్చు, కరెక్టే. దానికి ఇట్లా ఎటు కాకుండా నడి రోడ్డు మీద దించిపోవడం ఎందుకు? ముందో వెనకనో బస్ స్టాండ్ కానో ఆటోలు దొరికే జాగాలనో ఎన్నో కాడ దింపితే ఎట్నో అట్లా పోతారు కదా. మళ్ళీ చేతిలో సంటి బిడ్డ ఉన్నది, ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నారు. ఈసారి కంటే తీసుకుపోతున్నాం కానీ మళ్ళీసారి ఎటన్నా ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డులో ఫోటో అప్డేట్ చేసుకోమా అని చెప్తే సరిపోకపోనా? పొద్దుటి పూట కాబట్టి సరిపోయింది. అదే రాత్రి పూటన అయితే ఇట్లా ఏం ఫ్రీ బస్సులో ఏందో పోన్రి. ఒక్కో కాడనేమో సీటు కోసం కొట్టుకుంటారు, ఒక్కో కాడనేమో ఇక ఇట్లా. పబ్లిక్ అతి ముఖ్యంగా లేడీస్ ఫ్రీ బస్సుల్లో ప్రయాణం చేసేటోళ్ళు ఈ నడమ చాలా మంది ఫ్రీ బస్ ఎక్కిన వాళ్ళను ఆధార్ కార్డు అట్లా ఫోటో అప్డేట్ లేదని చెప్తున్నారట. వాస్తవానికి అయితే ఫోటో కూడా అప్డేట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. బస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఏమనేటట్టు లేదు కదా. ఎవరు ఎక్కుతారో తెలవాలంటే ఫోటోను చూసే గుర్తుపడతారు వాళ్ళు కూడా. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరన్నా ఫ్రీ బస్ ఎక్కేటోళ్ళు ఉంటే ముందుగానే ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోరు, ఎందుకైనా మంచిది. కాకుంటే వీళ్ళను మరీ ఇట్లా రోడ్డు మీద దించకుంటే మంచిగుండు.